హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తాబేలు లేడి కథ చెప్పుకుందాం. కథ పేరు తాబేలు పట్టుదల. అనగనగా ఒక అడవిలో కొలను వద్ద తాబేలు లేడి కలిసిమెలిసి ఉండేవి. అందులో తాబేలు చాలా చురుకైంది. లేడికి మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ లేడి మాత్రం ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు చెప్పేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువులన్నిటి మధ్య వాదన వచ్చింది. జంతువులన్నిటికీ పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని, సరే, లేడి తాను చురుకైన దాన్ని అని వాదిస్తోంది కాబట్టి దానికి తాబేలుకి పోటీ పెడదాం అని ఒక పెద్ద దుంపను తెచ్చి మన కొలను ప్రాంతంలోనే దాచిపెట్టాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకువస్తే వారే విజేత అని అంటుంది ఏనుగు. ఈ పోటీకి తాబేలు లేడి కూడా ఒప్పుకుంటాయి. మిగతా జంతువులన్నీ ఎవరు గెలుస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాయి. పోటీ మొదలవుతుంది. లేడి కాసేపు గబగబా వెతికి అంతలోనే విసుగొచ్చి, అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకటం అంటే కష్టమే, అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకోవాలి అని ఓ చెట్టు క్రింద కూర్చుండిపోతుంది. అయినా నేనే చురుగ్గా ఉంటాను కదా, నేనే ఇలా అయిపోతే ఆ తాబేలు 4 అడుగులు వేయడానికే రోజు పడుతుంది. నాకు దొరకని దుంప దానికి ఎక్కడ దొరుకుతుంది అనుకుని ధీమాగా కూర్చుంటుంది. తాబేలు మాత్రం ప్రతి తుప్పను, చెట్టును, బండను వెతికి పట్టుదలతో దుంపను సాధిస్తుంది. తీరా చూస్తే ఆ దుంప లేడి కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంటుంది. జంతువులన్నీ తాబేలు పట్టుదలని, చురుకుదనాన్ని మెచ్చుకుంటాయి. అప్పుడు లేడి ఇలా అనుకుంటుంది, అయ్యో, దుంప పక్కనే ఉన్నా కూడా బద్ధకం వల్ల చూడకుండా ఓడిపోయానా అని బాధపడుతుంది. అప్పటి నుండి తన పద్ధతి మార్చుకుంటుంది. ఈ కథలో నీతి ఏంటో చూద్దామా? ఓపిక లేకపోయినా పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. బద్ధకం వల్ల లేడికి అందుబాటులో ఉన్న దుంపని కూడా గుర్తించకుండా ఓడిపోతుంది. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.